మనము వర్ణించి వివరించి చెప్పలేమండి. మన జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి మేలుకి మనం ఒకవేళ కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాలంటే ఇచ్చిన ఈ జీవితకాలం అనేది సరిపోదు. మరైతే ఇంత చిన్న జీవితకాలంలో దేవునికి స్తుతులు చెల్లించడానికి మనకి బతుకే సరిపోదని మనం చెప్పుకుంటుంటే చాలాసార్లు ఆ స్తుతికి తగినట్టుగా మనం బతకలేకపోతున్నాం. చూసారా, ఇర్మియా గ్రంథంలో ప్రభు మాట్లాడుతూ, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగునట్లు నేను మిమ్మల్ని నాకు నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నేను మిమ్మల్ని అంటుకొని ఉండాలని ఆశిస్తున్నాను అని చెప్పారు. అంటే ఒక బెల్ట్ నరుని నడుముకు ఎలా అయితే అంటుకుని ఉంటుందో మీకు నాకు మధ్య అంత చక్కటి సహవాసం ఉండాలి. కీర్తి స్తోత్రము మహిమ ఈ మూడు బతుకుల ద్వారా మాత్రమే దేవునికి వెళ్తాయి. ప్రసంగాల ద్వారానో పనుల ద్వారానో కాదు, ప్రవర్తన ద్వారాను హృదయ స్థితి ద్వారాను దేవుడికి వెళ్తాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సంవత్సరాలు దొరికిపోతున్నాయండి మన జీవితంలో, చాలా సంవత్సరాలు దొరికిపోతున్నాయి. ప్రతి ఇయర్ ఇక్కడ కూర్చుంటాం, వాక్యం నేర్చుకుంటాం. మళ్ళీ ఒకవేళ మన జీవితం మామూలు స్థితికి వెనక్కి వెళ్ళిపోతే నిజంగా దేవుడు మన పట్ల చేస్తున్న ఈ కార్యాలకు విలువ ఉండదు ప్రియులారా. ఒక చరిత్రకారుడు, ఒక భక్తుడు, ఒక మంచి వేదాంత